అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్ల రథోత్సవ కార్యక్రమాన్ని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు ఆలయాధికారులు ప్రారంభించారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. వాడపల్లి వెంకన్న కళ్యాణోత్సవంలో భాగంగా జరిగే రథోత్సవానికి స్వతంత్ర పోరాట స్ఫూర్తి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నిన్నటి నుంచి కూడా అంకురార్పణ ధ్వజారోహణతోటి కళ్యాణ కార్యక్రమాలన్నీ ప్రారంభమైనాయి. ఈ రోజున గౌరవ శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారైన బండారు సత్యనారాయణ గారు హస్తములతో వారు స్వహస్తాలతోటి రథాన్ని కూడా మనం లాగడం జరిగింది. రథోత్సవం ప్రారంభమైంది. అలాగే ఇందులో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, లోకల్ కళాకారులు, స్థానిక కోలాటం భజన మండల వారు, స్థానిక ప్రజలు, భక్తులు, ప్రెస్ విలేకరులు, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఆరోగ్య శాఖ వివిధ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈవెందో ఆర్డీఓ గారితో సహా వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం 7 గంటలకి స్వామివారి అమ్మవారు ఊరేగింపుగా మరి కళ్యాణ వేదిక వద్దకి రావడం, అక్కడ స్వామివారి అమ్మవారి యొక్క దివ్య కళ్యాణం చాలా అద్భుతంగా యాజకులు నిర్వహిస్తారు. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవములు, దివ్య కళ్యాణం, రథోత్సవం ఈ రోజున జరగనున్నాయి. ఇంతకు ముందే స్వామివారిని దర్శించుకుని రథోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాడు స్వాతంత్రోద్యమ పోరాట కాలంలో వాడపల్లి చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినటువంటి స్వాతంత్ర సమర యోధులు ఆనాడు జరిగినటువంటి రథోత్సవంలో స్వామివారి ఊరేగుతూ ఉంటే రథం మీద జాతీయ జెండాను మహాత్మా గాంధీ గారి ఫోటోని ఉంచి ఊరేగిస్తే ఆనాడు బ్రిటిష్ సైనికులు దాడి చేసి తుపాకులతో కాల్చి కొంతమంది మరణానికి కారణం అవడం, కొంతమంది గాయపడటం, అటువంటి స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తగిలించినటువంటి శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క రథోత్సవం, ఆనాడు జరిగిన రథోత్సవాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే సంకల్పం చేయడం, ఆ రథోత్సవం ఈనాడు స్వామివారి మారావీధుల్లో స్వామివారు రథోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగాను ఆనందం.